ఏం గుడికి? అమ్మవారి గుడికా? కరెక్టే పోతున్నామా తప్పిపోయినామా? దన్ను కొంచెం తింటు సూపర్ ఉంది దన్ను. ఏంటిది? హే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ చేతన. సో ఇవాల్టి వీడియో వచ్చేసి మేము అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కోడిని కోసుకొని వచ్చినాము. అది ఎక్కడ ఏంటి అనేది నేను ఫర్దర్గా చెప్తాను. గుడికైతే నేను మా ఆడపడుచు ఇంకా పిల్లలు వెళ్ళాము. స్కూటీ పైనే వెళ్ళినాము. యాక్చువల్గా ఊరికి వెళ్ళినుండే అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి. అక్కడ మొక్కుకున్నాను ఈసారి వచ్చినప్పుడు కోడిని కోస్తా అనేసి. అందుకని మొక్కు తీర్చుకుందామని వెళ్తున్నాము. చుట్టూ మొత్తం ఇట్లా గ్రీనరీ చాలా బాగుంది వెళ్ళే రూట్ అయితే. కాకపోతే సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. మేము స్టార్ట్ అవ్వడమే లేట్ అయ్యింది. 10 o'clock అలా స్టార్ట్ అవ్వాం. 9:30, 10 ఆ టైంకి. ఎండ అప్పటికే చాలా ఉండే. ఈ స్పాట్ గుర్తుపెట్టుకోండి, ఈ సన్ఫ్లవర్ గార్డెన్. నేను నెక్స్ట్ వీడియోలో ఫుల్ వ్యూ చూపిస్తాను. ఈవినింగ్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ. మేము ఉంటున్న దగ్గర నుంచి గుడికి ఒక 15-20 minutes ఉంటుంది. సగం దూరం వెళ్ళిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. మేబీ వర్షాకాలం అయితే కొంచెం కష్టంగా ఉంటుందేమో ఇదంతా నడవడము. వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. బట్ రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. మళ్ళీ మామయ్య వాళ్ళకి కాల్ చేసి కనుక్కొని నడుచుకుంటూ వెళ్తున్నాము. కొన్ని రీల్స్లో వస్తుంది కదా, వెన్ ఐఎమ్ విత్ మై మ్యాన్ ఐ డోంట్ నీడ్ ఎనీ వే అనేసి, ఐ బ్లైండ్లీ ఫాలో హిమ్ అన్నట్టు. వాళ్ళు ఎక్కడన్నా రూట్ కనుక్కొని నేనైతే వీడియో తీసుకుంటూ నడుస్తా అన్నట్టుంది. తను ఏడుకోతున్నావు? గుడికా? ఏం గుడికి? అమ్మవారి గుడికా? కరెక్టే పోతున్నామా తప్పిపోయినామా? పోతున్నామా? మమ్మీ చేసుకో. అమ్మ, ఫైనల్లీ రీచ్ అయ్యాము టెంపుల్ దగ్గరికి. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ అమ్మవారు పోచమ్మ తల్లి చాలా పవర్ఫుల్. కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నేను ఇక్కడికి సెకండ్ టైం రావడము పెళ్ళయ్యాక. మేము అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ బాలయ్య తాత వాళ్ళు ఉంటారు, మామయ్య వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తారు. సో వాళ్ళు ముందు వచ్చి మొత్తం ప్రిపేర్ చేసి పెడతారు. అమ్మవారికి మంచిగా బొట్లు పెట్టేసి మేము వచ్చిన తర్వాత పూలు పెట్టి పూజ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టైము 2-3 years బ్యాక్ వచ్చాము. అప్పుడు ప్రసాద్కి యాక్సిడెంట్ అయినుండే. సో అప్పుడు మామయ్య మొక్కుకున్నారంట. సో మేము రాగానే ఫస్ట్ వెళ్ళి పూజ చేసుకొని కోడిని కోసుకొని వచ్చినాము. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇక్కడికి రావడము. ఇంటి దగ్గర నుంచే పూజకు కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చినాము. ఒత్తిపత్తి, పసుపు, కుంకుమ, పూలు, కొబ్బరికాయలు అన్నీ. ప్రసాదం కూడా పరవన్నం చేసుకొని వచ్చినాము. ఇక్కడ దీపం ముట్టించి ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా కోడిని కోస్తారు. ఇక్కడికి వచ్చే ముందు రోజు నైటే మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. లేట్ అయిందనమాట వెళ్ళేసరికి. ఇక్కడ నుంచే సిటీ నుంచి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. సో అదంతా చీకటి రోడ్డు. అందరూ నైట్ టైం కదా ఎట్లా వెళ్తారు అని ఉండే. నాకు కూడా రోడ్డు చూసేసరికి కొంచెం భయమైంది. ఇంటికి రీచ్ అయ్యేసరికి 11 అయింది. సో మధ్యలో నేను గట్టిగా అనుకున్నాను అనమాట, అమ్మ మమ్మ సేఫ్గా రీచ్ అయ్యేటట్టు చూడు. సేఫ్గా రీచ్ అయితే ఖచ్చితంగా రేపు వచ్చి నేను మొక్కుకొని కోడిని కోస్తా అని. అందుకని ఖచ్చితంగా ఇవాళ వెళ్ళాము. కోడిని కోసేటప్పుడు ఫస్ట్ దానికి కొంచెం కళ్ళు తాపి ఆ తర్వాత దాన్ని కట్ చేస్తారు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా బాలయ్య తాత అనేసి. ఈ తాతనే
ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 ఇయర్స్ నుంచి ఉంటున్నారంట. అత్తమ్మ వాళ్ళు, బాలయ్య తాత వాళ్ళు ఒకటే దగ్గర వర్క్ చేస్తూ. అన్ని కోసిన తర్వాత ఇక్కడ మాకు కళ్ళు తీర్థంలాగా ఇస్తున్నారు. కానీ అది చాలా తియ్యగా ఉన్నది. చిన్నప్పుడు మా తాత ఊరికెళ్ళి వచ్చేటప్పుడు కళ్ళు తీసుకొచ్చేవాడు. కానీ మేము స్కూల్ నుంచి వచ్చే వరకు ఆ కళ్ళు చాలా పుల్లగా అయ్యేది. సో అప్పుడు దాంట్లో కొంచెం చక్కెర కలుపుకొని తాగేవాళ్ళం. ఇది చూడు, బాగుందా? ఇట్లా పోదాం. చూపియాలి, సూపర్ ఉంది. పో. ఇట్లా చూపిరా. అడుకో ఫ్రెండ్స్ ఇద్దరు. దాన్ని పోదాను. మా వరవనం పెట్టండి మాకు. వాళ్ళ దోశలు వాళ్ళకి ఇచ్చేయరు. ఇలా తిన్నదా నువ్వు కూడా? నాకు ఆకు బాక్స్ ఓపెన్ చేసి ఏమన్నది ఉన్నాయి. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఈడ కూర్చుంటారు తను చాలా ఈడ కూర్చుంటారు చాలా పెట్టానా? నీకు కావాల్సినంత దీని మన ఇద్దరం దీంట్లో మంచిగా తినేద్దాం. పట్టుకో. ఈడెంటనా కొడుతుంది ఈడనే చెట్టు ఉంది ఇంట్లో ఉందారా ఇంకా? కొంచెం ఉంది. కొంచెం ఉంది అది మొత్తం నేనే తినేసాను ఇద్దరం తిందాం మీకు అవును లేదు. తీయం బాగుంది. దన్ను కొంచెం తింటు. సూపర్ ఉంది దన్ను. మంట పెట్టి ఈ మంట పిచ్చి ఎడ దొరికిందా? వాళ్ళకి కొంచెం ఉంచు. ఓయ్ ఇప్పుడు తాతయ్యకి ఇవ్వాలిగా. ఈ ఎండకి కెమెరా సరిగ్గా కనబడతలేదు. తాత టీవీలో పెడతాం మళ్ళీ ఇది. ఆ, నువ్వు వస్తావు అందులో. నేను ఏం చేస్తున్నా ఆ. చేస్తా మళ్ళీ ఆటనికి వస్తాం. నేను అదే అది చేస్తా అంటున్నా. యూట్యూబ్లోకి ఎక్కువ అయితే ఇప్పుడు నాకు. యూట్యూబ్లోకి వస్తావు నువ్వు. ఫోన్లో చూడొచ్చు, నిన్ను టీవీలో చూడొచ్చు. మంచిగా సంతోషం, అందరు సంతోషంగా సంతోషంగా మాకు మనవాడు ఉంటాను. మా సార్కి మోపిల్లలు అంటే ఇష్టం. ఫస్ట్ మనవాడు ఉంటాలి సార్కి. ఎవరైనా సరే ఏటను కోసి కాజు ఎక్కించి మంచిగా సంతోషంగా తిరిగి అప్పుడు చేసి చూడు. మీకు ఎంత అనిపిస్తుంది? మాకు ఆడు వచ్చిందంటే మీరు ఒక పూట ఉండలేరు, మెసలేరు ఈ టైంలో. నాకైతే బాక్స్ పెట్టుకొని ఏదో చెట్ల కిందికి వచ్చినట్టుంది. దాని ఇవాళ చెట్ల కిందికి వచ్చింది కదా ఇది మరి ఆడ కోడి చూసి పోయేటప్పుడు ఒకటి ఎత్తుకోపోదాం, మనం ఇట్లా పెట్టుకొని పోదాం అని చెప్తున్నాడు. ఎంతసేపు రికార్డ్ అయ్యాలి. అట్లా సోను నువ్వేడ పెట్టినావు బిడ్డ నువ్వు మరి నువ్వు వస్తావా? ఇద్దరు ఉన్నారు. అయ్యా తీస్తుంది కానీ నువ్వు వస్తావా? నువ్వు వస్తావా? నేనేం రానా? నువ్వు పో మరి.
మొక్కి మంచిగా మనమడు పుట్టాలని ఇట్లా దినాల కేటని పోయాలని మొక్కు పైసలు తీసుకున్నట్టు కాదు. అన్ని పెడుతురా అవి ఏంటిది? కోడి బ్యాగులో ఏం లేదు సోను. తాత నేను ఎక్కించింది ఎందుకోసానికి వాళ్ళ కోసానికి. మీ ఇద్దరు కలిసి ఇద్దరు ఏంటిదా? ఆడబెట్టిన అమ్మా నాయన మీ ఇద్దరు తినరు ఇక చాలు. కానీ తీసుకుంటా కానీ ప్రసాదం తీసుకో. తీసుకుంటా తీసుకుంటా కాలుతుందా? దీనికన్నా సోని ఇక్కడ రా. మొత్తం వద్దు నాకు. మమ్మీకి కుంకుమ తీసుకున్నా నాయన కొంచెం శనగ కావాలి. అవును, ఉప్పు కారం అంటే మస్తు ఉంటుంది.